బ్రహ్మానందం గారి కామెడీ ఎలా ఉందండి? బ్రహ్మానందం గారి గురించి తెలుసు కదండి మనకి ఆల్రెడీ. యాక్షన్ పార్ట్ ఎలా ఉందండి? యాక్షన్ ఇస్ ఫిక్స్. ఓకే, సీజీ వర్క్ అనేది కొంచెం డల్ గా ఉందంటున్నారు, ఏమంటారు మీరు? అస్సలు ఏం లేదు, అంటే ఇది కొంచెం సైన్స్ ఫిక్షన్ కాబట్టి జనాలకి అర్థం కావాలి. ఓకే, మైథలాజికల్ ఫిలిం అనేది అందరికీ అంత ఈజీగా అర్థం కాదు అంటారు. కొంతమంది ఉంటారు అర్థం కాని వాళ్ళు, అంటే ఇంకొక 2 times చూడాల్సి వస్తుంది వాళ్ళకి. బట్ ఇదైతే చూస్తే ఒకసారి అర్థమైంది. ఓకే అండి, ఇప్పుడు ఈ సినిమా బాహుబలి 2 ని క్రాస్ చేస్తాను మీరు అనుకుంటున్నారా? బాహుబలి డిఫరెంట్, ఇది ఓకే అండి, మన దీపికా పడుకుని ఉన్న ప్రభాస్ గారి పేరు ఎలా ఉందండి? ప్రభాస్ గారు దీపికా పడుకుని మధ్య పేరు ఎలా ఉంది? లేదు అంటే వాళ్ళు డిఫరెంట్ కదా, వాళ్ళు దీపికా గారి కోసం ఫైట్ చేస్తా ఉంటారు. ఓకే, మన అమితాబ్ బచ్చన్ గారి రోల్ ఎలా ఉందండి? అమితాబ్ బచ్చన్ గారు హ్యూజ్ క్యారెక్టర్. యాక్చువల్లీ ప్రభాస్ గారి క్యారెక్టర్ ని డామినేట్ చేసే విధంగా ఉందంటున్నారు, నిజమేనా అండి? ఈక్వల్. ఓకే అండి, కమల్ హాసన్ గారి రోల్ చాలా తక్కువ ఉంది అంటున్నారు, దాని నుంచి లేదు. నెక్స్ట్ బాగుందా అండి కమల్ హాసన్ గారు? ఓకే, ఓవరాల్ గా సినిమా రేటింగ్ ఎంత ఇస్తారండి?